శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము మహాకృతమజ్జనము విశ్వఘట్టమునందరి 25వ నామము సర్వ. ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురేశ్వర. సర్వ అంతటా వ్యాపించినవాడు. అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవాప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేనం ప్రచక్షతే అని మహాభారతం ఉద్యోగ పర్వంలో సరతి గచ్చతి ఇది సర్వ, దేనిని అపేక్షించకుండా అంతటా వ్యాపించి ఉండేవాడు అని ఉంది. పరమాత్మ అసత్ రూపము లేనిది, సత్ రూపము గలది అయినటువంటి సర్వానికి కూడా ఉత్పత్తి లయ హేతువు అయి ఉన్నాడు. సర్వ అనంటే తెలుసుకొను అని అర్థం. సర్వము తెలిసినవాడవడం వలనను ఆ జ్ఞానం ఎల్లప్పుడూ సర్వదా కలుగువాడవడం చేత సర్వుడయ్యాడు. పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో సర్వము నీవయరుంగుదు సర్వవిలోకనుడవీవ జగదధిపతివిన్ సర్వాపరాధునను ఓ సర్వేశ అనుగ్రహింపు సనియదనింకన్ అని 8వ స్కంధంలో అనిలుడే రీతి విహరించునట్ల నీవు కలసి వర్తింతు సర్వాత్మకత్వమొప్ప జగములకు ఎల్ల బంధ మోక్షములు నీవ సర్వంబు తలపోయ నీరజాక్ష నీవ సర్వంబు తలపోయ నీరజాక్ష అని కలదు. అంతేకాకుండా పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలో సకల చేతన అచేతనాంతర్యామి అయిన సర్వేశ్వరుడు సర్వశబ్దవాచ్యుడు కావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియ మనఃప్రాణంబులను సృజించి చేతన వర్గమునకు జ్ఞానప్రదుండగు అని చెప్పబడింది. అదేవిధంగా పోతన భాగవతం 8వ స్కంధంలో గజేంద్రుడు యౌవని చేజనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్ నే శరణంబు వేడెదన్ అని ఈశ్వరుని సర్వునిగా వేడుకోవడం మనందరికీ తెలిసిందే. రూపమున్నవాటికి రూపము లేని వాటికి అన్నింటికీ ఉత్పత్తి స్థితి లయకారకుడు తానే అవడం చేత సర్వకాలముల యందు సర్వము తెలిసినవాడవడం చేత అతడు సర్వుడు అనబడుతున్నాడు. నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు. ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణమాశ్రయేత్ అన్నట్లు భక్తి ఎప్పుడూ జ్ఞానానికి దారి చూపాలి. అన్నమయ్య, తుకారాం, మీరాబాయి లాంటి వాళ్ళు భక్తిలో పై స్థాయికి వెళ్ళారు. విగ్రహం ఎప్పుడూ ఆరోపితం. మనం అధిష్టానం చూడాలి, కొరత అనేది లేకుండా సర్వం చూడాలి. ప్రహ్లాదుడు అంటాడు, సర్వమున్నతని దివ్య కళామయం అని.
కాబట్టి విష్ణుమూర్తి సర్వహ అనే నామంతో పిలువబడుతున్నాడు. స్వస్తి.